టీవీకే అధినేత విజయ్, అదేవిధంగా ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ మళ్ళీ కలిసి కనిపించడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ అయితే మొదలైపోయింది. ఒక వివాహ వేడుకకు ఇద్దరు కలిసే హాజరయ్యారు. ఒకే కారులో ఆ వివాహ వేడుక స్థలానికి కూడా చేరుకోవడం, ఇద్దరు కలిసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా ఆకర్షించింది. సాంప్రదాయ దుస్తుల్లో విజయ్ గారు పంచె కట్టుకొని, ఆమె శారీ కట్టుకొని సాంప్రదాయ దుస్తుల్లో కనిపించినటువంటి వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్ జంటలా ఉన్నారని చెప్పేసి అక్కడ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయిపోయాయి. దాని మీద పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. పొలిటికల్గా అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే ఇప్పుడు విజయ్ గారి అది వ్యక్తిగత జీవితం, దాని గురించి ఎవరు కూడా ప్రస్తావించకూడదు. కానీ అది పొలిటికల్గా వెళ్ళేలోపు అది కొంచెం ఇష్యూనే క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే వీళ్ళిద్దరి స్నేహం గురించి చాలా కాలంగా చర్చ నడుస్తుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కలిసి కనిపించినప్పటికీ తాజాగా మళ్ళీ ఒకే కార్యక్రమానికి కలిసి రావడం ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్గా ఉంది. ముఖ్యంగా విజయ్ గారి వెంటే త్రిష నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఫొటోస్ బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అన్నీ కూడా. ప్రజెంట్ విజయ్ గారి వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తుంది అనడానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఒక హీరోయిన్తో విజయ్కు సన్నిహిత సంబంధం ఉందని చెప్పేసి ఆయన భార్య సంగీత గారు విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా గత కొంతకాలంగా నడుస్తుంది. దీని మీద తమిళనాడు బీజేపీ నాయకులు కూడా కొంతమంది కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి టైంలో త్రిషాతో కలిసి విజయ్ గారు పబ్లిక్గా కనిపించడం ఇప్పుడు మరొక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇంకోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి విజయ్ గారి మీద ప్రత్యర్థులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్పెషల్ చెప్పాలంటే బీజేపీ నాయకులు బీభత్సంగా కామెంట్ చేస్తున్నారు. త్రిషా గారి పేరు ప్రస్తావిస్తూ రాజకీయంగా దాడులు కూడా చేస్తున్నారు. విజయ్ గారు మాత్రం ఈ అంశం మీద ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. మరి చూడాలా, ఎందుకంటే ఆ వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా రాజకీయ విమర్శలు, వ్యక్తిగత జీవితం చుట్టూ తిరుగుతున్నటువంటి వార్తలు, భార్య విడాకుల పిటిషన్ వంటి అంశాల మధ్య విజయ్ గారు త్రిషాతో కలిసి కార్యక్రమాలు కనిపించడం ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాదు ఆయన కుమారుడు ఇన్స్టా నుంచి కూడా అతన్ని రిమూవ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అతని ఫ్రెండ్ లిస్ట్ నుంచి కూడా తీసేశారనేసి. ఇటువంటి పరిస్థితులు విజయ్ గారు నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన మౌనం వెనక సందేశం ఏమిటి? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే ఈ ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానం మాత్రం ఇంకా ఓపెన్ సీక్రెట్ లాగే మిగిలిపోతుందా, లేకపోతే ఆయన చెప్తాడా అనేది వేచి చూడాలి. ఆ వీడియోస్ అన్నీ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకో చూడాలా ఇంకా ఆయన మీద, దాని మీద ఆయన